So for the past 12 months, God has been very good to us. గత 12 నెలలుగా దేవుడు మనతో ఎంత మంచిగా ఉన్నారు. Yeah, we remember last year we had a similar meeting. గత సంవత్సరం ఇలాంటి మీటింగ్ మనకి జరిగింది. We entered into the new year in the presence of God. దేవుని యొక్క సన్నిధానంలో మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం. Last year we meditated on God is faithful. గత సంవత్సరం దేవుడు ఆయన యొక్క విశ్వాసతను నమ్మకాన్ని మనం ధ్యానించాం. Yeah. Today we'll turn to 2 Corinthians chapter 7 and verse 17. ఈరోజు మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 2 and verse 17. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. I will read it in English and then brother can read it in Telugu. నేను మొదట ఇంగ్లీష్లో చదువుతాను. ఓకే. For we are not like many adulterating the word of God, but as sincere men, but as men belonging to God, in the sight of God, we speak in Christ. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు ఎదుట బోధించుచున్నాము. Today, why Christianity is being blasphemed, the name of God is being blasphemed in many places in our country. ఈరోజు మన దేశంలో చాలా చోట్ల క్రైస్తవ్యము అలాగే దేవుని నామం ఎందుకు హింసకు గురవుతుంది? Because the word of God is adulterated. ఎందుకంటే దేవుని వాక్యము చెరిపివేయబడుతుంది. Very few places we hear the pure word of God. చాలా తక్కువ చోట్ల మాత్రమే దేవుని యొక్క స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. Bible talks about hygienic word of God. బైబిల్ దేవుని యొక్క ఆరోగ్యవంతమైనటువంటి వాక్యం గురించి మాట్లాడుతుంది. And Paul says the word of God is adulterated. పౌలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ దేవుని వాక్యమును చెరపబడుతుంది. ఇక్కడ that means diluting the word of God. దేవుని వాక్యం అనేది చెరిపివేయబడుతుంది. Yeah. So it is like a dishonest merchant when he sells something, he adulterates it with something else. ఒక వ్యాపారి అతను అపనమ్మకంగా ఉన్నప్పుడు అతను అమ్మే వాటి విషయంలో కల్తీ చేయటం అన్నమాట. And it loses its nutrition value. అతను ఆ వస్తువుని ఏదైతే అమ్ముతున్నాడో అది తన యొక్క విలువను కోల్పోతుంది. అప్పుడు when people think that it is a nutritious food and they take, but it is not giving any result in their body. దాన్ని కొనుక్కునే వాళ్ళు ఇది ఆరోగ్యవంతమైనదని తీసుకుని కొనుక్కుంటారు, కానీ అది వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. In the same way, we think that the word of God is very powerful, very nutritious, and it will bring a change in our lives. అలాగే అదేవిధంగా మనం కూడా ఏమనుకుంటామంటే దేవుని వాక్యం ఎంతో ఆరోగ్యకరమైంది, అది మన జీవితాన్ని మారుస్తుందని మనం అనుకుంటాం. But when we hear the adulterated word of God, when we are not careful whether the word of God which we receive is pure, then we will have the loss. కానీ ఎప్పుడైతే ఇలా చెరపవేయబడిన నకిలీ కల్తీ చేయబడిన వాక్యాన్ని మనం విన్నప్పుడు మన ఆత్మీయ ఆరోగ్యం చెడిపోతుంది. Some of the adulterated food, when you take, not only you don't get energy, sometimes you get food poison and problem in your health. మీరు ఎప్పుడైనా ఇలా కల్తీ చేయబడిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు మీ ఆరోగ్యం పాడవడమే కాకుండా మీ కడుపు కూడా పాడవుతుంది. So in the same way, adulterated word of God, when Christians hear, it not only prevents their spiritual growth, but it also produces problems, sicknesses. అదేవిధంగా మీరు ఆ చెరిపివేయబడిన వాక్యాన్ని విన్నప్పుడు మీ ఆత్మీయ అభివృద్ధిని తగ్గించడమే కాకుండా ఎన్నో అనారోగ్యాలను కూడా తీసుకొస్తుంది. Spiritually, many people are sick. ఆత్మీయంగా ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నారు, జబ్బుతో. They don't grow. వాళ్ళు ఎదగట్లేదు. When God sees such people, his heart is grieved. దేవుడు అలాంటి వ్యక్తులను చూసినప్పుడు ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. How are we before God this day? ఈ రోజు మనం దేవుని ఎదుట ఎలా ఉన్నాం? Did we take unadulterated word of God throughout the last year, this passing year? గడిచిన సంవత్సరం అంతా మనం చెరిపి వేయబడని వాక్యాన్ని మనం పొందుకున్నామా? Have we grown this year? ఈ సంవత్సరం అంతా మనం ఎదిగామా ఆత్మీయంగా? Have we got more strength to fight against temptation this year? శోధనలో అలాగే పాప శోధనలో మనం జయించడానికి మరింత బలం మనకు వచ్చిందా? So we have to examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది. We have to thank God that we receive a pure doctrine, the word of God.
దేవుని వాక్యంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి సిద్ధాంతాలను మనం నేర్చుకోగలిగాం. అందుని బట్టి We దేవునికి don't వందనాలు చెల్లించాలి. we don't preach adulterated word of God. చెరిపి వేయబడిన వాక్యాన్ని మనం బోధించట్లేదు ఇక్కడ. The same Paul is telling in Corinthians. అదే పౌలు కొరింథీయులకు చెప్తున్నాడు. They are preaching another Jesus, another spirit. వేరొక క్రీస్తుని వేరొక ఆత్మని బోధిస్తున్నారు. So we have to be very careful whether the Jesus whom we worship, the Jesus whom we seek, is the real Jesus that is portrayed in the scriptures. కాబట్టి మనం ఏ యేసుక్రీస్తుని మనం పూజిస్తున్నామో, ఎవరిని ఆరాధిస్తున్నామో, ఆయన ఇక్కడ బైబిల్లో చెప్పబడిన యేసుక్రీస్తేనా కాదా అని మనం పరీక్షించుకోవాల్సింది. If you want to receive unadulterated word of God, చెరిపివేయబడని వాక్యాన్ని మీరు తీసుకోవాలనుకున్నట్లయితే you need sincere men of God. అందుకోసం మీకు ఎంతో సిన్సియర్ గా ఉన్నటువంటి మనుషులు, దైవజనులు కావాల్సి ఉంటుంది. That's what we read in this verse. ఈ వచనంలో మనం అక్కడే చదువుతాం. Paul says, as sincere men, as men belonging to God, నిష్కాపట్యం కలిగిన దేవుని యందు నియమింపబడిన వారమై ఉండి we speak in Christ. క్రీస్తు ఎదుట దేవుని యందు బోధించుచున్నాము. So if somebody has to preach unadulterated word of God, ఎవరైనా చెరిపివేయబడని వాక్యాన్ని బోధించాలంటే he has to be a sincere man. అతను నిష్కాపట్యం గలవాడై ఉండాలి. And he has to be a man who belongs to God, అతను క్రీస్తునందు ఉండవలసిన అవసరం ఉంది. not belongs to this world. ఈ లోకానికి సంబంధించి కాదు. And he has to live in the sight of God, in the presence of God always. అతను దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో జీవించవలసిన వాడే ఉన్నాడు. So these are some of the qualities of those who preach unadulterated word of God. సో చెరిపివేయబడిన వాక్యాన్ని బోధించే వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఇవి. There are many people who preach adulterated word of God. ఎంతో మంది ఈరోజు దేవుని వాక్యాన్ని చెరిపివేసేవారుగా ఉన్నారు. Yeah, that's why Paul is telling the previous verse, we are not like many. అందుకనే ఈ ముందులో చెప్తున్నాడు పౌలు, మనం చాలా మంది వంటి వారం కాదు అని. అనేకులు That means many people are adulterating the word of God. అనేకులు దేవుని వాక్యాన్ని చెరిపివేసేవారుగా ఉన్నారు. They are preaching man's doctrine and God's doctrine mixed together. వాళ్ళు దేవుని సిద్ధాంతాలని మనుషుల సిద్ధాంతాలని కలిపి బోధించేవారుగా ఉన్నారు. It is not the pure gospel. అది శుద్ధమైనటువంటి సువార్త కాదు. Now Paul has been preaching this unadulterated word of God. పౌలు దీని గురించి, ఈ చెరిపివేయబడని వాక్యం గురించి చెప్తూ ఉన్నాడు. Now we come to the third chapter. 3వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, and third chapter is a very important chapter in Corinthians. కొరింథీయుల్లో రాయబడిన పత్రికలో 3వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. Like in Hebrews chapter 8 and 10, 2 Corinthians chapter 3 talks about new covenant life. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:10లో లాగానే ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కూడా ఇక్కడ తిరిగి జన్మించబడిన దాని గురించి రాయబడుతుంది, కొత్త నిబంధన జీవితం గురించి. Yeah, this chapter starts with heart. ఇది హృదయము అనే విషయం గురించి మొదలవుతుంది ఈ అధ్యాయం. And ends with transformation. అలాగే మార్పు, పోలిక చొప్పున మార్చబడుచున్నాము అనే దాంతో ఇది ముగించబడుతుంది ఈ అధ్యాయం. So the entire process of a new covenant Christian is given in this chapter. సో కొత్త నిబంధన క్రైస్తవుడిగా ఉండాల్సిన మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈ అధ్యాయంలో ఇవ్వబడింది. Yeah, we read the second verse. 2వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 2వ వచనం. Yeah, 2 Corinthians chapter 3 and verse 2. 2 కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనం. You are our letter, మీరే మా పత్రిక, written on our hearts, మా హృదయముల మీద వ్రాయబడి ఉంది, known and read by all men. మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న. When you look at this verse, మీరు ఈ వచనాన్ని చూసినప్పుడు, see, something is written in the heart. హృదయంలో ఏదో రాయబడి ఉంది. Heart is inside. హృదయం అనేది లోపల ఉంటుంది. I can't see your heart, you can't see my heart. నీవు నా హృదయాన్ని చూడలేవు, అలాగే నేను నీ హృదయాన్ని చూడలేను. Bible says in Samuel, God looks at the heart, but man sees the face. సమూయేలులో బైబిల్ ఏం చెప్తుందంటే, సమూయేలు గ్రంథంలో దేవుడు హృదయాన్ని చూస్తాడు, అయితే మనిషి బాహ్యాన్ని చూస్తాడు అని. Yeah, that is when Prophet Samuel has gone to Jesse's house, he wanted to select the king, anoint the king. యెషయా ఇంటికి రాబోయే రాజుని అభిషేకించడానికి సమూయేలు వెళ్ళినప్పుడు చెప్పిన మాట అది. He thought the first person is going to be the king, first son. మొదటి కుమారుడే రాజు అవబోతున్నాడు అని అనుకున్నాడు సమూయేలు. His name is Eliab. అతని పేరు ఎలియాబు.
Then he thought, no, second son is going to be the anointed king. అప్పుడు ఇతను కాదు రెండో కుమారుడు అయి ఉండొచ్చు అని అనుకున్నాడు. So at that time, God was telling him, అప్పుడు ఆ సమయంలో దేవుడు చెప్తున్నాడు అతనికి, సమూయేలుకి, man looks at the face, మనిషి బాహ్య రూపాన్ని చూస్తాడు, but God looks at the heart. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూసేవాడుగా ఉన్నాడు. That means heart is located in an interior place where no man can see. ఈ హృదయము అంతరంగము అనేది ఎంతో లోపల మనిషి చూడలేని స్థానంలో ఉంటుంది. And this verse says that something is written in that heart. ఇక్కడ వచనం ఏం చెప్తుందంటే ఏదో హృదయం మీద రాయబడి ఉంది అని చెప్తుంది. Yeah. And all the people are able to see. అది మనుషులందరూ చూడగలిగింది, చదవగలిగిందంట. And third verse he says, you are the epistle through our ministry. మూడో వచనం ఏం చెప్తుందంటే మా పత్రిక మీరే. Yeah. We have heard about many epistles in the Bible. ఇక్కడ మనం బైబిల్లో ఎన్నో పత్రికల గురించి మనం విన్నాము. Epistle of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రిక, Colossians, కొలొస్సీయులకు రాసిన పత్రిక, Thessalonians, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, epistle written to Timothy. తిమోతికి రాసిన పత్రిక. So we can say lot of epistles were written by Paul. ఇలాగా పౌలు ఎన్నో పత్రికలను రాశాడు. James has written an epistle. అలాగే యాకోబు కూడా పత్రికలు రాశాడు. And Peter has written an epistle. పేతురు కూడా పత్రిక రాశాడు. And Jude has written an epistle. యూదా కూడా పత్రిక రాయడం చూస్తాం. Apostle John has written 3 epistles. అపోస్తలుడైన యోహాను 3 పత్రికలు రాశాడు. But where is the epistle by Christ? క్రీస్తు రాసిన పత్రిక ఏది? Can you find it in the word of God? మరి దేవుని వాక్యంలో మీరు దాన్ని కనుగొనగలరా? Yeah, here Paul is telling. ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మూడో వచనం. Epistle of Christ. క్రీస్తు యొక్క పత్రిక. Or a letter of Christ. క్రీస్తు రాసిన యొక్క పత్రిక. A letter written by Christ. క్రీస్తు రాసిన పత్రిక. An epistle written by Christ. ఈ పత్రిక క్రీస్తు చేత రాయబడింది. So an epistle means everybody can read. పత్రిక అంటే ఎవరైనా చదవగలరు దాన్ని. And this Christ, who is this? Where is this epistle written by Christ? ఈ క్రీస్తు రాసిన పత్రిక ఎక్కడుంది? ఎక్కడ రాశాడు ఆయన? It is not in the Bible. అది బైబిల్లో లేదు. It is you and me. అది నీవు నేను. Yeah. I read in one house a small text written. ఒక ఇంట్లో ఒక చోట ఒక వాక్యం చదవడం రాయడం నేను చూశాను, రాయబడి ఉండటం. You may be the only Bible some people would ever see. ఎవరు చూడని ఒక బైబిల్ నువ్వే ఉండొచ్చు అని. ఆ వాక్యం అర్థం ఏంటంటే ఎవరు చూడని బైబిల్ నువ్వే. That is very true. అది ఎంతో సత్యమై ఉంది. Many people, they can't read epistle according to Peter, according to Paul, according to Jude, or according to James, or according to Peter. పౌలు, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు రాసిన పత్రికలు చాలా మంది చూసుండరు. But they are able to read the epistle written by Christ. కానీ క్రీస్తు రాసిన పత్రికను వాళ్ళు చూడగలరు. And who are the epistles? ఆ పత్రికలు ఏమై ఉన్నాయి? Where is the epistle? ఎక్కడుంది ఆ పత్రిక? You and me. నీవు మరియు నేనే. See, something is written in our heart. మన హృదయంలో ఏదో రాయబడి ఉంది. Who is writing it? ఎవరు రాస్తున్నారు అది? The Spirit of God is writing. దేవుని యొక్క ఆత్మ రాస్తున్నాడు. How does he write? We read in the 3rd verse. ఎలా రాస్తున్నారు? 3వ వచనంలో చూడొచ్చు మనం. It is written by the Spirit of the living God. జీవము గల దేవుని ఆత్మతో రాయబడి ఉంది. Not on the stone. రాతి పలకల మీద కాదు. But in the heart which is like a flesh. మెత్తని హృదయములు అని పలకల మీద రాయబడింది. A heart which is very soft. మెత్తని హృదయం. So in that heart, Christ has written an epistle. ఆ హృదయంలో క్రీస్తు ఒక పత్రికను రాస్తున్నాడు. And whatever is written inside by the Spirit, ఆత్మ చేత ఏదైతే హృదయంలో రాయబడుతుందో it comes out. అది బయటకు వస్తుంది. And people are able to read. ఆ మనుషులు దాన్ని చదవగలరు. అప్పుడు Suppose a Christian is there. ఒక క్రైస్తవుడు ఉన్నాడు అనుకుంటే People are irritating him. అతన్ని ఎంతో చిరాకు పుట్టిస్తున్నారు. He doesn't get angry. He doesn't get angry. వారి పట్ల అతను కోపం తెచ్చుకోవట్లేదు. All the people around them are reading the epistle of Christ. ఆ చుట్టుపక్కల మనుషులందరూ ఆ పత్రికని, ఆ వ్యక్తిని చూస్తున్నారు. A child of God, where God is working, he will not get angry. దేవుడు ఎక్కడైతే పని చేస్తున్నాడో దేవుని బిడ్డ ఆ స్థలంలో ఎక్కడ కోపడ్డు. He will not
do evil for evil. కీడు చేయబడినప్పుడు అతను తిరిగి కీడు చేయడు. He will be very patient. అతను ఎంతో ఓర్పు కలిగి ఉంటాడు. In James chapter 1 we read, let patience work in your life. యాకోబు పత్రికలో మనం చదువుతాము, నీ నీ జీవితంలో ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వండి అని. Is this patience working in our lives? ఆ ఓర్పు మన జీవితంలో పనిచేస్తుందా? So what are the things Christ is writing in our heart through the Spirit? మన హృదయంలో దేవుని ఆత్మ ద్వారా క్రీస్తు ఏమని రాస్తున్నారు? Or I can say, what are the things written in the epistle of Christ? క్రీస్తు యొక్క పత్రికలో ఏం రాయబడి ఉంది అని చెప్పొచ్చు మనం. Yeah, patience, ఓర్పు, loving the enemies, మన శత్రువుల్ని ప్రేమించడం, praying for those who persecute them, మనల్ని హింసించిన వారి కోసం ప్రార్థన చేయడం, blessing those who curse, మనల్ని శపించిన వారిని ఆశీర్వదించడం, and loving the enemies. అలాగే శత్రువుల్ని ప్రేమించడం. These are all written inside our heart by the Spirit of God. ఇవన్నీ కూడా మన హృదయంలో దేవుని ఆత్మ చేత రాయబడి ఉన్నాయి. If it is written in our heart by the Spirit, it cannot be hidden. అది ఆత్మ చేత గనక మన హృదయంలో రాయబడినట్లయితే అవి దాచి ఉండదు. See, for example, I take you to Matthew chapter 6. మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. Matthew chapter 6. మత్తయి 6వ అధ్యాయం. We read in 3 places. 3 ప్లేస్లో చూస్తాం మనం అది. Yeah. Verse 1. 1వ వచనం. Don't do the deeds before men, to be seen by them. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. So do them in secret. దాన్ని రహస్యంగా చేయడి. Yeah. 3rd verse. When you do a charitable deed, do not let your left hand know what your right hand is doing. 3వ వచనంలో, నీవు ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తం కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా వలెను. So charitable deeds will be in secret. ఆ ధర్మం చేయడం అనేది అది రహస్యంగా ఉండాలి. When you pray in secret. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థన రహస్యంగా ఉండాలి. Yeah. When you fast in secret. ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం అనేది రహస్యంగా ఉండాలి. Yeah. Then what does God say? దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? God will reward in such a way that it is exposed. దేవుడు అప్పుడు దానికి సంబంధించిన బహుమానాన్ని అందరికీ తెలిసేలాగా ఇస్తాడు. Yeah, verse 4. 4వ వచనం. Matthew chapter 6 and verse 4. మత్తయి 6:4. Yeah. Father who sees in secret will reward you openly. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. Yeah. So, if we are sincere in whatever God has written in our heart, మనం తీవ్రంగా ఉన్నట్లయితే మన హృదయంలో ఏమైతే రాశాడో దాని పట్ల God says he rewards openly. దాన్ని దేవుడు ఆ బహుమానాన్ని ప్రత్యక్షపరుస్తాడు అందరికి. What is that reward? ఏంటి ఆ బహుమానం? The reward is that other people are able to read or know what is in secret. సో బహుమానం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలుసుకోగలరు రహస్యంలో మన హృదయంలో రాయబడింది ఏంటి అనేది. So your Christian life will become evident to others. నీ క్రైస్తవ జీవితం ఇతరులకి అది మాదిరికరంగా ఉంటుంది. See, something is written inside our heart. మన హృదయం లోపల రాయబడినది. Yeah, it is like you have a big lamp. అది ఒక బల్బ్ లాంటిది, ఒక దీపం లాంటిది. And people don't light outside the lamp. దీపం బయట ఎవరు దాన్ని వెలిగించలేరు. They put the fire inside the lamp. ఆ దీపం లోపల దాన్ని మండించాలి. Sometimes you cannot see the wick in some lamps. కొన్ని చోట్ల ఒత్తి కనపడకపోవచ్చు కొన్ని దీపాల్లో. And in that wick only people will put the fire. ఆ ఒత్తికి మాత్రమే మనం మంటను అందించాలి. Then it starts burning. అప్పుడు అది మండటం మొదలు పెడుతుంది. And how do we know that the light is burning? ఆ వెలుగు ఎలా వస్తుంది, అది ఎలా అగ్ని మండుతుందని ఎలా మనకు తెలుస్తుంది? How do we know that the lamp is lighted? ఆ యొక్క దీపము వెలిగించబడిందని మనకు ఎలా తెలుస్తుంది? Because it gives light to all the people around. చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా అది వెలుగునిస్తుంది. When you keep it inside a dark room, the entire room becomes light. ఒక చీకటి కలిగిన రూమ్ లో మీరు పెట్టినట్టయితే ఆ రూమ్ అంతా అది వెలుతురునిస్తుంది. The same way God writing in our heart is like lighting a lamp inside. అదే విధంగా దేవుడు మన హృదయంలో రాసేదంతా కూడా మన హృదయంలో అది వెలుగునిస్తుంది.
and it should not be covered by a bushel. అది ఒక ఇది కవర్ చేయబడదు ఆ దీపం. You don't cover it. దాన్ని మీరు మూసివేయలేరు. Yeah, it has to give light to others. అది ఇతరులకు వెలుగునిచ్చేదిగా ఉంటుంది. Yeah, we read a verse, Matthew chapter 5 and verse 15. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే, Matthew మత్తయి chapter 5 5వ అధ్యాయము and verse 15. 15వ వచనం. I'll read that verse. Yeah. Neither do men light a lamp and put it under a basket, but on a మనుషులు lampstand, Yeah, and it మనుషులు gives light to all who are in the house. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. Let your light so shine before men that they may see your good works and glorify your Father who is in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రికి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. Yeah, here God is putting the light in our heart, ఇక్కడ దేవుడు ఆ వెలుగుని మన హృదయంలో పెడుతున్నాడు. and we are not supposed to hide it. దాన్ని మనం దాచించలేం. Let it shine. అది వెలగనివ్వండి, See, ప్రకాశింపనివ్వండి. for example, ఉదాహరణకి you say that God has put a love in your heart. నువ్వు చెప్పొచ్చు నీ హృదయంలో దేవుడు ప్రేమను ఉంచాడు అని. How to hide it? దాన్ని ఎలా దాచించగలం? You don't say that you love them. సో వాళ్ళని ప్రేమించలేదు అని చెప్పలేవు. Somebody is coming ఎవరు వస్తున్నారు? who needs love, ప్రేమను అవసరమైన వాళ్ళు. who was always hated by people around him. అతను చుట్టూ ఉన్న ప్రజల చేత అతను ద్వేషించబడుతున్నప్పుడు You can speak a word of love, అతనితో ఒక ప్రేమయుక్తమైన మాటను మాట్లాడొచ్చు. a loving word. ఒక ప్రేమయుక్తమైన మాట. That is, your love is shining before men. ఆ విధంగా నీ హృదయంలో ఉన్న ప్రేమ ప్రకాశిస్తుంది మనుషుల ఎదుట. And sometimes you just put your hand on the shoulder of a person who is discouraged, ఎవరు నిరుత్సాహంలో ఉన్న ఒక వ్యక్తి భుజాల మీద నువ్వు చెయ్యి వేసి and you pat him on the back. అతన్ని చిన్నగా తట్టొచ్చు అతని వెనుక. Don't worry. ఏం బాధపడొద్దు, God will really help you. దేవుడు నీకు నిజంగా సహాయం చేస్తాడని చెప్పొచ్చు. Do not lose heart. నువ్వేమి హృదయాన్ని కోల్పోవద్దని చెప్పొచ్చు. We'll pray to God. మనం ప్రార్థించేద్దాం దేవునికి. What are you doing? ఏం చేస్తున్నావు నువ్వు? God has written by Spirit in your heart. దేవుడు ఆత్మ చేత నీ హృదయంలో రాశాడు ఆ పత్రికని. What has He written? ఏమని రాశాడు? Encouragement. ప్రోత్సాహము. Now you are encouraging others. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇతరులను ప్రోత్సహిస్తున్నావు. You decide not to speak, నువ్వు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లయితే, and you won't put your hand on the shoulder of other person. వేరే నిరుత్సాహంలో ఉన్న వ్యక్తి భుజాల మీద నువ్వు చెయ్యి వేయినట్లయితే, Then what you are doing? నువ్వేం చేస్తున్నావు? That light you are putting under a basket and hiding. నీవు ఆ వెలుగుని ఏం చేస్తున్నావు అంటే కొంచెం కింద లేకపోతే బుట్ట కింద పెట్టి దాన్ని దాచుతున్నావు. No, God has not called for us. దేవుడు Called us for that purpose. ఆ ఉద్దేశం కోసం దేవుడు మనల్ని పిలవలేదు. God wants us to be shining lights. దేవుడు మనల్ని వెలుగునిచ్చే ప్రకాశవంతమైన వెలుగుగా మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. He says He will pour the oil inside, ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ హృదయంలో ఆయన నూనెని పోస్తారట. and He lights the candle inside. ఆయనే వెలిగిస్తాడంట మన హృదయంలో. He writes a commandment inside. లోపల ఆ ఆజ్ఞల్ని రాస్తాడు మన హృదయంలో. He writes the commandment, all that we need to do. మనం చేయాల్సిన ప్రతి ఆజ్ఞని ఆయన మన హృదయంలో రాస్తాడు. And what is our duty? మన పని ఉంది ఇప్పుడు. We have to be sincere, నువ్వు సిన్సియర్ గా ఉండాలి, without నమ్మకంగా. putting under bushel, సారీ బ్రదర్. without putting it under a basket. వాటిని ఒక బాస్కెట్ ఒక బుట్ట కింద పెట్టకుండా We should allow it to shine. దాన్ని ప్రకాశింపనీయాలి మీరు. I am not doing it to get honor for me. అది నా యొక్క ఘనత కోసం నేను చేయకూడదు, కానీ When I do it to get honor for me, నేను నా సొంత ఘనత కోసం నేను చేసినట్లయితే no, that is not written by God. అది దేవుడు రాసింది కాదు. It is written by myself. అది నా సొంతంగా నేను రాసుకున్నది అవుతుంది. అప్పుడు What is written? ఏం రాయబడింది అక్కడ? Seek honor for yourself. నీ సొంత ఘనత కోసం నువ్వు పనిచేయి. Feel proud about yourself. నీ సొంత విషయంలో నువ్వు గర్వించు. Yeah, be confident about yourself. నీ స్వవిషయాల మీద నువ్వు నమ్మకం కలిగి ఉండు. Your self is big. నీ యొక్క సెల్ఫ్ స్వీయము చాలా ఎక్కువ. Self is bigger than God. దేవుని కంటే నీ స్వయం ఎక్కువగా ఉంది. Or your self is God. అసలు నీ స్వయమే దేవుడై ఉన్నాడు. So take honor for that God which is self.
ఈ స్వయము అనే ఈ దేవుడి కోసం నువ్వు ఘనతను పొందుకుంటున్నావేమో. If somebody doesn't give honor to the self, I get offended. ఎవరైనా ఈ స్వయం అనే దేవుడికి ఎవరైనా ఘనతను ఇవ్వకపోతే నేను అభ్యంతర పడతాను అప్పుడు. So, the Spirit of God is writing in our heart. దేవుని ఆత్మ మన హృదయంలో రాస్తున్నాడు. In secret. అది రహస్యంలో చేస్తున్నాడు. But if we are sincere, God rewards us openly. మనం తీవ్రంగా ఉన్నట్లయితే దేవుడు ఆ బహుమానాన్ని అందరి ఎదుట ప్రత్యక్షపరుస్తాడు. The reward is others are able to glorify God. ఆ బహుమానం ఏంటంటే అందరూ ఇతర చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దేవుని మహింపరుస్తారు. They are able to taste the love which is inside me. లోపల ఉన్నటువంటి ఆ ప్రేమను ఇతరులు రుచి చూడగలరు. They are able to taste the encouragement which is going out from me. నాలో నుండి బయటకు వచ్చే ఆ ప్రోత్సాహాన్ని ఇతరులు రుచి చూడగలరు. అప్పుడు The real concern, ఇతరుల గురించిన నిజమైన పట్టింపు, the mercy, కనికరం, the compassion, వాళ్ళ గురించినటువంటి ఒక పట్టింపు, the forgiveness, వాళ్ళ క్షమాపణ, these are all the treasures. ఇవన్నీ కూడా నిధులు, గొప్ప నిధులు. And these treasures can bless others. ఈ నిధులు ఇతరుల్ని ఆశీర్వదింప చేయగలవు. So that is the meaning of you are my epistle and others are able to read. మీరే ఆ పత్రిక, మీరు ఇతరులు దాన్ని చదవగలరు అనే దానికి అర్థం అదే. And another thing is that the new covenant stresses much on the heart. ఇంకొక విషయం ఏంటంటే కొత్త నిబంధన హృదయం మీద ఎక్కువగా దృష్టి కలిగి ఉంటుంది. That is, how is my inner life? అది ఏంటంటే నా అంతరంగ జీవితం ఎలా ఉంది అనేది. Old Testament, God was interested only on their external life. పాత నిబంధనలో దేవుడు మనుషుల యొక్క బాహ్య జీవితాల పట్ల కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. So externally you make them look holy by threatening them. బాహ్యంగా మనం వాళ్ళని భయపెట్టి పరిశుద్ధులుగా ఉండేలాగా చేయొచ్చు. Yeah, you ask a child. ఒక చిన్న పిల్లాడిని కూర్చో. She says, no, I won't sit down. ఆ చిన్న బిడ్డ అంటే నేను చేయను, నేను కూర్చోనని అంటుంది. But you show a chocolate. నువ్వు ఒక చాక్లెట్ చూపించి, sit down, I will give you a chocolate. కూర్చుంటే నేను నీకు చాక్లెట్ ఇస్తానని చెప్పొచ్చు. Immediately it sits down. వెంటనే ఆ శిశువు, ఆ చిన్న బిడ్డ కూర్చుంటాడు. Is it obedience? అదేమైనా విధేయత? No. కాదు. Because that is one way to get the chocolate. అది ఆ చాక్లెట్ ని పొందుకోవడానికి ఒక మార్గం. If you have to lie down and roll to get a chocolate, the child will lie down and roll. నువ్వు ఆ చాక్లెట్ పొందుకోవడానికి నువ్వు కింద పడి పడుకుని దొరలమంటే ఆ పని చేస్తుంది ఆ బిడ్డ. That is not the real obedience. అది నిజమైనటువంటి విధేయత కాదు. There is no chocolate. చాక్లెటే లేనప్పుడు Sit down. కూర్చో అని చెప్తే The child sits down. ఆ చిన్న బిడ్డ కూర్చుంటే That is obedience. అది నిజమైన విధేయత. Yeah, today the gospel is adulterated. ఈ రోజు వాక్యం ఏమైంది అంటే చెరిపివేయబడింది. Yeah, what do people say? మనుషులు ఏం చెప్తున్నారు? Do you want blessings? నీకు ఆశీర్వాదాలు కావాలా? Do you want a car? నీకు కారు కావాలా? Do you want gold? నీకు బంగారం కావాలా? Do you want promotion? నీకు నీ ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా? Accept Jesus. యేసుక్రీస్తును అంగీకరించు. Oh, they are very happy to accept Jesus. యేసుక్రీస్తును అంగీకరించడానికి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండాలంటప్పుడు. Because they will get promotion or gold or money or silver. ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ వస్తుంది, డబ్బులు వస్తాయి, అలాగే బంగారం వస్తుంది. Today many people say that they are Christians born again because of this thing. చాలా మంది మేము మారు మనసు పొందినటువంటి క్రైస్తవులు అని ఎందుకు చెప్తున్నారంటే దీన్ని బట్టి. There was no real repentance. అది నిజమైనటువంటి మారు మనసు కాదు. Yeah, but we need to have the real obedience in our heart. మన హృదయంలో నిజమైనటువంటి విధేయత మనం కలిగి ఉండాలి. Not because of chocolate or blessings. ఏదో చాక్లెట్స్ కోసమో ఆశీర్వాదాల కోసమో కాదు. If you obey because of chocolate or blessings, it is old covenant life. ఏదో చాక్లెట్ కోసమో ఆశీర్వాదాల కోసమో మీరు విధేయత చూపించినట్లయితే అది పాత నిబంధన. Or if you don't do, I will put you in hell. ఇది చేయకపోతే నేను నరకాల్లో పడేస్తాను అనే భయపడి he obeys. ఆ భయాన్ని బట్టి విధేయత చూపించి Because of the fear of hell. అది నరకానికి సంబంధించిన భయం. That is not the real life Jesus wants to give. అది కూడా యేసుక్రీస్తు ఇస్తామనుకున్న నిజ జీవితం కాదు. The real life is నిజ జీవితం ఏంటంటే by the Spirit of God he writes in our heart. దేవుని ఆత్మ చేత క్రీస్తు మన హృదయంలో రాస్తున్నాడు. And so in my heart means I have a heart desire to live for God. నా హృదయంలో ఏంటంటే నా హృదయంలో ఒక కోరికను కలిగిస్తున్నాడు. I cleanse my heart. నా హృదయాన్ని నేను శుద్ధపరచుకోవాలి. Automatically my deeds will be clean.
ఆటోమేటిక్ గా నా కార్యాలు అవి పరిశుద్ధంగా ఉంటాయి. If I cleanse my heart from anger, I will not beat my wife. నా హృదయం కోపం నుంచి శుద్ధీకరించబడితే నా భార్యను కొట్టను ఇంకా. If I cleanse my heart from all lusting, I will not go and commit adultery. నా హృదయం మోహపు చూపులు అనే దాని విషయంలో క్లెన్స్ అయితే, శుద్ధీకరించబడితే నేను వెళ్ళి మోహపు చూపులు అనే జారత్వం అనే పాపం చేయను. If I go on cleansing my heart against lusting, I will not see the pornography. నేను మోహము అనే నా యొక్క ఆ విషయంలో నా హృదయం శుద్ధీకరించబడితే నేను ఆ పోర్నోగ్రఫీ, చెడ్డ చిత్రాలు నేను చూడను పోయి. That's why we read a verse in Matthew chapter 23. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. Jesus is telling them. 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారు. Yeah, verse 25. 23వ అధ్యాయము 25వ వచనం. Yeah, the scribes who are hypocrites, Pharisees, woe unto you. You are cleansing the 23. vessel outside, but inside it is filled with unrighteousness and robbery. 23వ అధ్యాయం 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండుకొని ఉన్నవి. So a person who does not cleanse inside but cleanses only outside is a blind Pharisee. ఒక వ్యక్తి కేవలం బాహ్యంలోనే తను కడుక్కుంటూ అంతరంగంలో శుద్ధి చేయకపోతే అతను ఒక గుడ్డివాడైన పరిసయ్యుడిగా ఉన్నాడు. 26th verse says, Pharisee who has become blind. 26వ వచనంలో చెప్తుంది, గుడ్డి పరిసయ్యుడా. Why he is blind? ఎందుకు అతను గుడ్డివాడుగా ఉన్నాడు? Because the vessel inside is so dirty, he is not able to see. ఎందుకంటే లోపల ఆ పాత్ర ఎంతో మురికిగా ఉంది, కానీ అతను చూడలేకపోతున్నాడు దాన్ని. But his eyes are very bright to see the outside of the vessel. కానీ ఈ పాత్ర బయట ఉన్నదంతా చూడడానికి అతని కళ్ళు చాలా ప్రకాశంగా ఉన్నాయి. So he keeps on polishing and cleansing outside the vessel. దాన్ని ఆ వెసల్ని, ఆ పాత్రని బయట ఎంతో పాలిష్ చేస్తూ నీట్ గా చేస్తున్నాడు, మెరిసిపోయేలా చేస్తున్నాడు. And people who see such vessel, they say, oh, what a very good vessel, so shining. ఆ పాత్రను చూసిన వాళ్ళందరూ మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, అబ్బో ఎంత మెరిసిపోతుంది ఈ పాత్ర అని అనుకుంటున్నారు. Yeah, but inside you come and see. లోపలికి వచ్చి చూడు. How is the secret life? ఎలా ఉంది అంతరంగ జీవితం? What are the things he does is secret? అతను అంతరంగంలో, రహస్యంలో అతను ఏం చేస్తున్నాడో చూడు. When nobody sees, what is he seeing in the computer? ఎవరు చూడనప్పుడు అతను కంప్యూటర్లో అతను ఏం చూస్తున్నాడు? When nobody sees, what is he texting to others? అతను ఎవరు చూడనప్పుడు అతని ఫోన్ లో అతను ఏ మెసేజ్లు పంపిస్తున్నాడు ఇతరులకి? What are the things he is seeing with the mobile? ఆ మొబైల్ ఫోన్ లో ఏం చూస్తున్నాడు అతను ఎవరు లేనప్పుడు? All these things are unrighteousness and robbery. ఇవన్నీ కూడా అవినీతి అలాగే దోపుడు సొమ్ముతో ఉన్నట్టున్నాయి. So dirty and stinking inside. లోపల ఎంతో మురికిగాను కంపు కొట్టేదిగా ఉంది. But outside is a very good Christian. బయటికి మాత్రం ఎంతో మంచి క్రైస్తవుడిగా ఉన్నాడు. That's how the Pharisees lived at the time of Jesus. అదే ఇలా చెప్పబడినట్లే యేసుక్రీస్తు సమయంలో పరిసయ్యులు జీవించేవాళ్ళు. What is the advice of Jesus? ఇప్పుడు యేసుక్రీస్తు ఏం సలహా ఇస్తున్నాడు వారికి? He says, you clean the vessel inside. ఏం చెప్తున్నాడు అంటే, గిన్నెను శుద్ధి అగునట్లు లోపల శుద్ధి చేయము. And outside automatically it will become clean. బయట అది తనంతట తానుగానే శుద్ధిపరచబడుతుంది. So a new covenant life is where we continuously clean inside. ఈ కొత్త నిబంధన జీవితం ఏంటంటే ఎప్పుడు కూడా మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. When you go on cleansing inside, outside will automatically be clean. నువ్వు అంతరంగంలో ఎల్లప్పుడూ శుద్ధి చేసుకున్నట్లు అయితే నీ బాహ్యం అది ఆటోమేటిక్ గా అది శుద్ధి చేయబడుతుంది. Yeah. So these things are done by the Spirit of God. ఇది దేవుని ఆత్మ చేత ఈ విషయాలన్నీ జరుగుతాయి. I would like you to turn to Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక and chapter 10. 10వ అధ్యాయం చూద్దాం. And Jesus tells why he came to this earth. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారనేది ఇక్కడ చెప్తున్నారు. And 14th verse he says, through one sacrifice he has made perfect those who are sanctifying themselves. ఓకే, హెబ్రీ 10:14 ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. And so there is a work of being perfected. సంపూర్ణులుగా చేసే కార్యం లోపల. There is a work of being sanctified.
లోపల పరిశుద్ధులుగా చేయబడే పని. When these two works are there in our lives, మన జీవితాల్లో ఈ రెండు కార్యాలు ఉన్నట్లయితే who initiates that? ఎవరు వాటిని చేస్తారు? See, 15th verse. 15వ వచనం. The Holy Spirit bears witness. పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. It is only the Holy Spirit who knows whether this work is carried out inside or not. కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే ఈ పనులు మన జీవితంలో జరుగుతున్నాయో లేదో ఆయన సాక్ష్యం కలిగి ఉన్నాడు. Not my elder, నా సంఘ పెద్ద కూడా కాదు, not my husband or not my wife, నా భర్త లేదా నా భార్య కాదు, not my children, నా పిల్లలు కూడా కాదు. because they can see only the outside of the vessel. ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర యొక్క బాహ్య రూపాన్ని మాత్రమే చూడగలరు. But inside of the vessel, who can see? ఆ పాత్ర లోపల ఎవరు చూడగలరు? It's only the Holy Spirit. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. And 16th verse, he talks about the covenant. 16వ వచనంలో అక్కడ ఈ నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. I will write my laws in their heart and I will write my laws in their mind. నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును. So, the Holy Spirit comes to helps us to live a new covenant life. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చి ఆయన ఈ కొత్త నిబంధన జీవితాన్ని మనం జీవించడానికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. Old Testament people never had the help of the Holy Spirit. పాత నిబంధనలో ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్న వాళ్ళుగా లేరు. Because Holy Spirit was not given to them inside. పరిశుద్ధాత్మ దేవుడు వారికి లోపల అనుగ్రహించబడలేదు. అప్పుడు They came upon them, they will do some work and the Holy Spirit will go. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చేవాడు, వాళ్ళు కొంత కార్యాలు చేయగలిగేవాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయేవాడు. It's only at the day of Pentecost the Holy Spirit came inside. పెంతెకోస్తు దినాన మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల హృదయాల్లోకి రాగలిగాడు. So this Holy Spirit does the work inside. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు హృదయాల్లో పనిచేస్తాడు. Then I should not cover it with a bushel. నేను ఒక బుట్ట చేత దాన్ని దాచిపెట్టకూడదు. Yeah, then only it can shine to others. అప్పుడు మాత్రమే అది ఇతరులకు ప్రకాశాన్ని ఇవ్వగలదు, వెలుగునివ్వగలదు. That's why we have fellowship. అందుకే మనకు సహవాసం కలిగి ఉన్నాం. We come to the fellowship. మనం సహవాసానికి వస్తాం. I see the light shining from my brother and he sees the light shining from me. నా సహోదరుడు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ వెలుగుని నేను చూస్తాను, అలాగే అతను కూడా నా హృదయంలో ఉన్న వెలుగుని చూడగలడు. And when so many children of God are there gathering, there is bright light there. అలాంటి వెలుగు కలిగి ఉన్నటువంటి సహోదరులు అందరూ అక్కడ కలిగి ఉన్నప్పుడు ఒక గొప్ప వెలుగు ఉంటుంది అక్కడ ఆ ప్రాంతంలో. That is called glory. అదే మహిమ అని పిలువబడుతుంది. Yeah, this 2 Corinthians chapter 3 talks about that glory. ఈ 2 కొరింథీయులు 3వ అధ్యాయము దాని గురించి మాట్లాడుతుంది, మహిమ. Yeah, Paul compares the glory of the Old Testament life, Old Covenant life, and the glory in the New Covenant life. పౌలు ఇక్కడ పాత నిబంధనలో దేవుని యొక్క మహిమని, కొత్త నిబంధనలో దేవుని మహిమని పోల్చి చూస్తున్నాడు. In the Old Covenant, Moses' face was shining. పాత నిబంధనలో మోషే ముఖము ప్రకాశంతో వెలిగిపోతుంది. But it started fading away. కానీ ఆ యొక్క ప్రకాశమైన వెలుగు అది తగ్గిపోతూ ఉంది. That glory is something which is perishable. అది నశించిపోయే వెలుగుగా ఉంది ఆ మహిమ. That means it will not stand in eternity. అది నిత్యము నిలిచేదిగా లేదు. It's a temporary glory. అది అప్పటికప్పుడు ఆ కొద్ది కాలం మాత్రమే ఉండే మహిమ అయి ఉంది. But in the New Covenant, it talks about a different glory. అది కొత్త నిబంధనలో అయితే వేరొక మహిమ గురించి మాట్లాడుతున్నారు. Yeah, that glory comes when the veil is taken away. ఆ యొక్క తెర చినిగినప్పుడు ఆ మహిమ అనేది ప్రవేశించింది. We read that in the 14th verse. 14వ వచనంలో మనం చూస్తాం అది. The veil was removed by Christ. 2 కొరింథీ 3:14లో ఆ తెర యేసుక్రీస్తు చేత తెరచబడింది. And when will the veil be taken? ఆ ముసుగు ఎప్పుడు తీసివేయబడుతుంది? See, veil means there are two meanings. ఇక్కడ ఈ ముసుగు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. See, I have a veil. ఇక్కడ మొహాన్ని కప్పుకున్నట్టుగా ఒక తెర ఉంది, ఒక కర్చీఫ్ ఉంది. I put it on the Bible. ఆ కర్చీఫ్ ని తీసుకుని బైబిల్ మీద పెట్టాం. So Bible is veiled to me. ఇప్పుడు ఆ బైబిల్ అనేది నాకు తెరగా కనిపించకుండా ఉంది, తెర వేయడం వల్ల. I am not able to see the glory in the word of God. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ మహిమ నేను చూడలేకపోతున్నాను ఇప్పుడు. Because it is covered. ఎందుకంటే ఇది కప్పివేయబడి ఉంది. Yeah. So that is what the Old Testament people were having. పాత నిబంధనలో వాళ్ళకు ఉన్నటువంటి మహిమ అలాంటిది. But how to remove this kerchief?
ఈ యొక్క ఈ తెరను ఎలా తీయడం? Yeah, when you read the word of God, there is a veil. మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఒక ముసుకుంది. Like Moses was having a veil. మోషే కూడా తన మొహానికి ఒక ముసుగుని కలిగి ఉన్నట్టు. But when will the veil be removed? ఆ ముసుగు ఎప్పుడు తీవేయబడింది? When you repent. నీవు మారు మనసు పొందినప్పుడు. Yeah, we read the 16th verse, 2 Corinthians 3:16. 2 కొరింథీ 3:16 చూద్దాం. I will read that verse. 2 Corinthians 3 and verse 16. 2 కొరింథీ 3:16. Yeah. However, when one turns to the Lord, the veil is taken away. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. So, when you read the word of God, there is a veil. మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ దాని మీద ఒక ముసుగుంది. You don't get a revelation. దానిలో నుంచి ఎటువంటి ప్రత్యక్షత మీరు పొందుకోలేరు. You don't get convicted of your sins. నీ పాపం సంబంధించిన ఒప్పుదల మీరు లేదు. You are not able to see the life of Christ. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మీరు చూడలేకపోతున్నారు. So, I have to repent. అక్కడ నేను పశ్చాత్తాపడాలి, మారు మనసు That పొందాలి. means I'll have to turn to God. మారు మనసు పొందడం అంటే దేవుని వైపుగా తిరగాలి. Where from you have to turn? ఎటు నుంచి మీరు తిరగాలి? Might be you are turning to the world, నువ్వు ఈ లోకం వైపుగా ఉన్నావేమో, or might be you are turning to the self. లేదా నీ స్వయం వైపుగా ఉన్నావేమో. నీవు Both are same. Turning to the world and turning to the self, both are same. లోకం వైపు ఉన్నావు కానీ లేకపోతే నీ స్వయం వైపు ఉన్నా, రెండు ఒకటే. You have to repent నువ్వు మారు మనసు పొందాలి. and look to the Lord. దేవుని వైపు చూడాలి. ఇప్పుడు Turn to the Lord. దేవుని వైపు చూడాలి. Then you are able to repent. నీవు అప్పుడు మారు మనసు పొందుతావు. Oh Lord, I am not like you. ఓ ప్రభువా, నేను నీలా లేను. I have not obeyed what you said in your word, Lord. నీ వాక్యంలో నువ్వు ఏమైతే చెప్పావో నేను దానికి విధేయత చూపించట్లేదు. I have disobeyed, Lord. నేను దాన్ని అవిధేయతగా ఉన్నాను ప్రభువా. I have not honored your word, Lord. నీ వాక్యాన్ని నేను ఘనపరచలేదు ప్రభువా. That is a repentance. అది మారు మనసు అంటే. When I start repenting, నేను అలాగ మారు మనసు పొందుతున్నప్పుడు, పశ్చాత్తాపడుతున్నప్పుడు, the veil in the Bible is taken away. ఈ బైబిల్ మీద ఉన్నటువంటి, ఈ వాక్యం మీద ఉన్నటువంటి ముసుగు I am తీసేయబడుతుంది. able to see the glory of the word of God. ఇప్పుడు దేవుని వాక్యం యొక్క మహిమను నేను చూడగలుగుతాను. And the Spirit of God is helping me to see that. దేవుని ఆత్మ ఆ మహిమను నేను చూడడానికి నాకు సహాయం చేస్తారు. Now that is the liberty. అది అందులో స్వాతంత్ర్యం. That is a freedom I come to. అది నాకు వచ్చే స్వాతంత్ర్యం. అది అప్పుడు Whenever I repent, I am delivered from the bondage and the sin. నేను నీ లోకం నుంచి మారు మనసు పొందినప్పుడు ఈ లోకపు ఆశల నుంచి నేను విడుదల పొందుతాను. I am delivered from the love of money. నేను ఈ డబ్బు అనే ఈ బాండేజ్ నుంచి నేను విడుదల పొందుతాను. I am delivered from seeking my own honor. నా సొంత ఘనతను పొందుకోవడం అనే దాని నుంచి నేను విడుదల పొందుతాను. And that liberty is given by the Spirit of God. ఆ స్వాతంత్రము కేవలము పరిశుద్ధాత్మ దేవుడి చేత మాత్రమే పొందుకోగలం. That's what we read in the 17th verse. 17వ వచనంలో మనం చూసేది అదే. The Lord is the Spirit. ప్రభువే ఆత్మ. Yeah. Wherever the Spirit of the Lord is, there is liberty. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. So I keep on coming to this liberty gradually. ఈ స్వాతంత్ర్యంలో నేను కొద్ది కొద్దిగా ఎదుగుతున్నప్పుడు, Little by little, I am coming out of this liberty. దీనిలో నుంచి నేను కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నప్పుడు, I am coming out of the bondage. నేను ఆ బంధకాల్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు, That is called transformation. అదే మార్పు, I రూపాంతరం. am looking at the word of God. నేను దేవుని వాక్యాన్ని చూస్తున్నాను. And when I look at the word of God, I see the glory of Jesus. నేను ఇప్పుడు వాక్యాన్ని చూస్తుంటే నేను దేవుని మహిమను, క్రీస్తు మహిమను చూడగలుగుతున్నాను. And I see my own condition. అలాగే నా సొంత పరిస్థితిని కూడా నేను గ్రహించగలుగుతున్నాను. Lord, I want to live like you, Lord. ప్రభువా, నేను నీలా జీవించాలనుకుంటున్నాను ప్రభువా. That is called repentance. అది మారు మనసు పొందడం. So when this repentance keeps on working in our lives, ఈ మారు మనసు మన జీవితంలో పనిచేస్తూ ఉన్నప్పుడు I get that glory. నేను ఆ మహిమను చూడగలను. That is the nature of Jesus Christ. అది దేవుని యొక్క స్వభావం అయింది, యేసుక్రీస్తు స్వభావం The అయింది. image of Jesus Christ. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క అది రూపమై ఉంది, స్వరూపం. That is called transformation. అదే రూపాంతరం చెందడం అవుతుంది. 18th verse. 18వ వచనంలో We all beholding the glory of God with the open face. As of మనమందరం looking into the mirror, we are transformed from glory to glory. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచున్నాం. Yeah. I'll read once again. 2 Corinthians 3:18.
మరొకసారి చదువుదాం. 2 కొరింథీయులు 3:18. But we all, with unveiled faces, seeing as in a mirror the glory of the Lord, are being transformed into the same likeness from glory to glory, altogether by the Spirit of the Lord. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. My dear brothers and sisters, మా ప్రియ సహోదరి సహోదరులారా, as we enter into this new year, ఈ కొత్త సంవత్సరానికి మనం వెళ్ళేటప్పుడు let us ask God, Lord, I want to be transformed from one level of glory to another level of glory. దేవుని అడుగుదాం మనం, దేవా నేను ఈ ఒక ఒక స్థాయి నుంచి మహిమలో మరొక స్థాయికి నేను వెళ్ళాలి అని. See the light shining unto all other men. నాలో ఉన్నట్టు వెలుగు ఇతర మనుషులకి ప్రకాశింపచేయాలి ప్రభువా. That is same as the glory shining. అది ఈ ఈ మహిమ ప్రకాశించటం లాంటిదే. అది The love, the patience, the mercy, ఆ కనికరం చూపించడం, ప్రేమ చూపించడం, అలాగే the compassion, ఆ కంపాషన్, ఇతరుల పట్ల కనికరాన్ని చూపించడం, forgiving others. ఇతరుల్ని క్షమించడం, These are all the glory of Jesus Christ. ఇదంతా కూడా యేసుక్రీస్తు మహిమ అయి ఉంది. These are all the image of Jesus Christ. యేసుక్రీస్తు పోలిక అయి ఉంది. ఇదంతా ఆయన స్వరూపం అయి ఉంది. Yeah, this is the glory of Jesus Christ. ఇదే యేసుక్రీస్తు యొక్క మహిమ అయి ఉంది. So we saw that 2 Corinthians chapter 3 is a new covenant chapter. మనం ఇప్పుడు చూసాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొత్త నిబంధనకు సంబంధించిన అధ్యాయంగా మనం చూసాం. It starts with the Spirit of God writing in our heart. ఇది దేవుని ఆత్మ మన హృదయంలో రాయడం అనే అంశంతో మొదలవుతుంది. Or the Spirit of God putting a light in the wick. లేదా మన హృదయంలో ఆ ఒత్తిని వెలిగించటం అనే దాంతో ఆరంభం అవుతుంది. Then it starts burning, burning, burning. అది అప్పుడు వెలిగింపబడి ఆ మండటం మొదలు పెడుతుంది. I need the oil. నాకు ఆ నూనె కావాలి. I need the air, oxygen for the light to burn. ఆ వెలుగు వెలగాలి అంటే దానికి ఆక్సిజన్ కావాలి. It's like the word of God and the Spirit of God. అది దేవుని వాక్యము అలాగే దేవుని ఆత్మ అయి ఉన్నాయి. And this light should shine among all others. ఈ లోపల ఉన్నట్టు వెలుగు ఇతరుల చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా అది ప్రకాశింపచేయాలి. I should not cover it with a basket. దాన్ని నేను బాస్కెట్ ఒక బుట్టతో కవర్ చేయకూడదు. Yeah. So I can cover my lamp by a basket. నా యొక్క దీపాన్ని నేను బుట్టతో కవర్ చేయకూడదు. Or my Bible can be covered with a veil. లేదు, అలా అనుకుంటే నా బైబిల్ కూడా ఒక ముసుగు చేత కవర్ చేయబడకూడదు. So when I ask God, the Spirit of God will remove the veil. నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని ఆత్మ ఆ యొక్క ముసుగుని నెమ్మదిగా తొలగిస్తుంది. Now the word of God is free from the veil. దేవుని వాక్యం ఆ ముసుగు లేనిదిగా స్వతంత్రంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. That's why in Hebrews we read in the 10th chapter, 19th verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే What do we read there? అక్కడ ఏం చదువుతాం మనం? Yes, 19th verse. హెబ్రీయులకు The రాసిన పత్రిక torn 10:19. was the screen, the veil was torn from top to bottom. ఆ యొక్క తెర దేవాలయంలోని తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది. So that we can directly enter into the throne of grace. కాబట్టి మనం కృపాసనం యొద్దకు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం That is a fellowship with the Father. అంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండొచ్చు మనం. No need to fear. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. Every one of you can have a direct connection with God. మనలో ఉన్న ప్రతి ఒక్కరము తండ్రి అయిన దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉండొచ్చు. No need for anybody to mediate. మధ్యలో ఇంకెవరు మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు There is only one mediator, he is Jesus Christ. మనకి ఒకే ఒక్క మధ్యవర్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. And we all can directly go to the Father. మనందరం కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు The veil which was torn was the flesh of Jesus Christ. ఆ చిరిగిపోయిన ఆ తెర ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. Yeah, he has opened the way. ఆయన ఆ మార్గాన్ని మన కోసం తెరిచారు. Let us go into the most holy place. అలా అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించవచ్చు. ఇప్పుడు The most holy place we have the glory of God. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మహిమ ఉంటుంది. అక్కడ Let us see the glory of God. దేవుని యొక్క మహిమను మనం చూద్దాం. Let us look unto Jesus. యేసు వైపు చూద్దాం. How he lived in this world. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించారో చూద్దాం. As a carpenter. ఒక వడ్రంగివానిగా, As a son for Joseph and Mary. యేసేపు మరియుల కుమారుడిగా ఎలా జీవించారో చూద్దాం. As a brother for his brothers and sisters. వారి సహోదరులకు ఒక జ్యేష్ఠుడైన అన్నగా ఎలా ఉన్నాడు. As an elder for the disciples. ఆ శిష్యులకి పెద్దగా ఎలా ఉన్నాడు, బోధకుడుగా. We can see like that, we can meditate and see the glory of Jesus.
ఆ విధంగా మనం ధ్యానిస్తూ యేసుక్రీస్తు యొక్క మనం ఆ యొక్క జీవితాన్ని మనం చూడొచ్చు. So in the coming new year, may God help us to really live a new covenant life. రాబోయే సంవత్సరంలో ఈ ఒక కొత్త నిబంధన జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు మనకి సాయం చేయను గాక. Let us believe and hear and listen and receive unadulterated word of God. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని చెరిపివేయబడిన వాక్యాన్ని వినడానికి, చదవడానికి మనం ఉండాలి. We are the epistles of Christ. మనము క్రీస్తు రాసిన పత్రికలంగా ఉన్నాం. People should correctly read. మన చుట్టుపక్కల ఉన్న మనుషులు మనల్ని సరిగా చదవగలగాలి. May God help every one of us to live a life like that in the coming new year. కొత్త సంవత్సరంలో ఇలా జరిగి ఉండటానికి దేవుడు మనందరికీ సాయం చేయను గాక. I wish you all a very happy new year. మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. A blessed new year. ఒక ఆశీర్వదించబడిన కొత్త సంవత్సరం. A new covenant new year. కొత్త నిబంధన యొక్క సంవత్సరం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you Lord for this passing year 2024. గడిచిన సంవత్సరం 2024ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. We are soon going to enter into the new year 2025. త్వరలో మేము 2025 అనే కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. Let our life be not the same, Lord, in the coming year. ప్రభువా, కొత్త సంవత్సరంలో మా జీవితం అదే పాతగా ఉండకుండా సాయం చేయండి. We want more and more of light in our hearts, Lord. మా జీవితాల్లో, మా హృదయాల్లో మరింక వెలుగుని మేము కావాలనుకుంటున్నాం తండ్రి. More and more of God's commandments written in our heart by the Holy Spirit. మరెన్నో దేవుని ఆజ్ఞలు మా హృదయాల్లో లిఖించబడాలని మేము కోరుతున్నాం. If there is any father, let him be a good father to the children. ఎవరైనా తండ్రి ఉన్నట్టయితే అతను తన బిడ్డలకి మంచి తండ్రిగా ఉండేలాగా సహాయం చేయండి. If every mother will be a better mother in this year to their children. ప్రతి తల్లి కూడా ఒక మంచి తల్లిగా రాబోయే సంవత్సరం ఉండటానికి తన పిల్లలకి సహాయం చేయండి. Every husband will become a good husband to his wife. ప్రతి భర్త మంచి భర్తగా ఉండటానికి. Every wife will become a better wife to her husband. ప్రతి భార్య మరింక మెరుగైన భార్యగా ఉండటానికి. Better children. మంచి పిల్లలుగా ఉండటానికి. And Lord, we want to be better brothers and sisters in the church. మేము సంఘంలో కూడా నాయనా మెరుగైన సహోదరులుగా ఉండటానికి. Sanctify us, Lord. మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. In the coming year, let more glory radiate from our lives. రాబోయే సంవత్సరంలో మా హృదయాలలో నుంచి, మా జీవితాల్లో నుంచి మరింక ఎక్కువగా ఈ యొక్క మహిమ ప్రకాశించడానికి సహాయం చేయండి. We pray for all those who are hearing this message. ఈ వర్తమానాన్ని వింటున్న అందరి కోసం ప్రార్థిస్తున్నాం. Protect them from all harm, dangers, sicknesses and difficulties. వాళ్ళని సమస్యల నుంచి, అనారోగ్యాల నుంచి వాళ్ళని భద్రపరచండి ప్రభువా. You will not tempt us beyond our measure. ఆయన మేము శోధింపబడగలిగిన దానికంటే మీరు మమ్మల్ని శోధింపబడనివ్వరు. Beyond our strength. మా యొక్క బలాన్ని మించి. Thank you, Lord. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Bless every one of them with a special blessing now, Lord. నేను ఇప్పుడు ప్రతి ఒక్కరిని ప్రభువా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రభువా. We give you all the glory. మీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.